ఇప్పుడే నీలోఫర్ చాయ్కి వచ్చాను. జస్ట్ నౌ ఇప్పుడే నీలోఫర్ చాయ్కి వచ్చాను. సో షుగర్లెస్, లెస్ ఆఫ్ షుగర్ అండ్ లెస్ ఆఫ్ ఓకే మోర్ ఆఫ్ థిక్నెస్. లెస్ ఆఫ్ షుగర్ అయితే ఆల్రెడీ చెప్పాను. ఇకపోతే ఇంకా ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్తే కొంచెం మసాలా ఫ్లేవర్తో కావాలని అడుగుతున్నాను. ఎలా ఉంటుందో చూద్దాం. దాంతోపాటు మస్కారా బన్ కూడా చెప్తున్నాను. సో ఫైనల్గా ఒక మసాలా టీ, ఒక స్పెషల్ టీ, ఒక మస్కా బన్ చెప్పాము. బిల్ ఇంత అయింది. ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫైనల్గా మా కాఫీ మసాలా కాదు, చాయ్ మసాలా అండ్ మస్కా బన్ వచ్చింది. ఇప్పుడే వచ్చిన నీలోఫర్ మసాలా చాయ్ ఎలా తాగుతున్నాను చూడండి. బాగానే ఉంది. నాకైతే గొప్ప పెద్దగా గ్రేట్గా అనిపించలేదు. నేను చిన్నప్పటి నుంచి నాకు టీ కాఫీలు అలవాట్లేదు, కానీ ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చేయడానికి వచ్చాను. నాకైతే ఏం గొప్ప గ్రేట్ ఫీలింగ్ కూడా లేదు. బట్ మీరు కావాలంటే ట్రై చేసుకోండి. నా మస్కా బన్ ఎలా ఉంటుందో టేస్ట్ చూస్తున్నా. రెగ్యులర్ మస్కా బన్ లోపల ఏదో చీజ్ పెట్టారు, చక్కెర వేస్తాడు. దీనికి ఎందుకు ఇంత క్రేజ్ నాకు తెలియట్లేదు. సరే దీన్ని ఇలా ముంచుకొని తాగాను అనుకోండి. ఓకే, ఏమీ లేదు. రోగం వచ్చినప్పుడు చిన్నప్పుడు పాలల్లో ఇది తీసుకుని తాగుతాను, చక్కెర వేసుకుని తాగుతాను. నాకైతే అట్నే ఉంది. ఆ పాల బదులు ఇక్కడ కాఫీనో చాయ్ అమ్ముతున్నారు. అంతకంటే ఏం లేదు. స్టార్ట్ అయిందా ఎద్దబ్బా జీవితం. మసాలా టీ అయితే ఓకే, పర్లేదు. చెప్పా కదా మస్కా బన్. ఇప్పుడు నీలోఫర్ స్పెషల్ టీ అంట. మేబీ హైదరాబాదీ చాయ్ లవ్ చేసే వాళ్ళకు కొంచెం నచ్చవచ్చు. దీంట్లో కొంచెం క్రీమీ ఫ్లేవర్ ఎక్కువ ఉంది. అదర్వైజ్ రెగ్యులర్ ఎలా చెప్పాలి, ఇరానీ చాయ్ లానే ఉంది. అంతే. ఎంజాయ్ చేయండి.